సీజనల్ వ్యాధులు ప్రబలుతూ ఉన్నాయి. డయేరియా లాంటి ఇష్యూస్ మొన్నటి వరకు కొన్ని ప్రాంతాల్లో అంటే రక్షిత మంచినీరు సరఫరా చెయ్యని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యంతో చాలా ప్రాంతాల్లో గుంటూరు జిల్లాలో పిడుగురాళ్ళ లాంటి ప్రాంతం, అంతకుముందు గుంటూరు నగరంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలోనే ఈ విడుదల రజనీ గారు మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన ప్రాంతంలోనే రక్షిత మంచినీరు సరఫరా చెయ్యక డయేరియా ప్రబలి 5-6 ప్రాణాలు కోల్పోయారు. తర్వాత అంతకుముందు ఏలూరులో చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, విడుదల రజనీ గారు, వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా కొంత సమయం పాటిస్తే మీకే ప్రజల్లో విలువ ఉంటుంది. కాదు మా అధికారం కోల్పోయింది, మేము మరుసటి రోజు నుంచే రోడ్లెక్కి లగలకెక్కాలి అనుకుంటే మిమ్మల్ని ప్రజలు పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మొట్టమొదటి విడుదల రజనీ గారు ఒక ఛాన్స్ తోటి మీ పార్టీకి అధికారం దక్కింది. మీకు దక్కిన ఒక ఛాన్స్ తోటి చాలా చిన్నేజ్లో మంత్రిగా మీకు అవకాశం దక్కింది. మీకు అవకాశం దక్కితే మీరు మీ పాలనా హయాంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పని ఆర్భాట ప్రకటనలు చేసి అందులో 5 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తున్నామని చెప్పి ఇవాళ కాలేజీల నిర్మాణం పూర్తి కాలేదని చెప్పని అడ్మిషన్స్ కాల, కానీ హాస్పిటల్కి సంబంధించి సిబ్బందిని నియామకం చేసేశారు. అంటే హాస్పిటల్ ఆపరేషన్స్లోకి రాలేదు, కాలేజీల ఆపరేషన్స్లోకి రాలేదు, సిబ్బంది నియామకం చేసేశారు. ఎందుకు? పోస్ట్ కింద అని చెప్పని డబ్బులు కొట్టేశారు. అది విద్యాశాఖ మంత్రి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి మదనపల్లె కాలేజీకి సంబంధించి డైరెక్ట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్లే కౌంటర్ తెరిచారని చెప్పని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని వందల మందిని వాళ్ళ అనుయాయుల చేత బేరసారాలు జరిపించి పోస్ట్ కింద అని చెప్పని డబ్బులు తీసుకొని, అంటే హాస్పిటల్స్ ఆపరేషన్స్లోకి రాలా, మెడికల్ కాలేజీలు మొన్న రీసెంట్గా చూసాం మనం. మెడికల్ కౌన్సిల్ ఆపరేషన్స్ అంటే హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మెడికల్ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అడ్మిషన్స్కి ఈ సంవత్సరం అనుమతి ఇవ్వము అని చెప్పని, అయినా సరే అపాయింట్మెంట్స్ మాత్రం పూర్తి చేసేశారు. ఇది వీళ్ళకి కనపరిచిన శ్రద్ధ. ఏ రూపంగా డబ్బులు దక్కుతాయా, ఏ రూపంగా అవినీతి చేద్దామా అని చెప్పని వీలైనంత షార్ట్ టైం బెనిఫిట్స్ చూసుకొని కాలం గడిపేశారు. ఈ గడిపేసిన అంశాన్ని ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు కాబట్టే ఇవాళ ఇటువంటి ఫలితం దక్కింది. ఇప్పటికీ ఈ ప్రభుత్వం మీద విషం జిమ్మాలి, ఈ విషం జిమ్మి తద్వారా ఏదో రేపేలుండే ఎన్నికలు ఉన్నాయి, రేపేలుండే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పని ఆతృత కనపరుస్తూ ఉన్నారు. మీరు ఎంత సమయంలో పాటిస్తే ప్రజలు మిమ్మల్ని అంతగా పరిగణలోకి తీసుకుంటారు. మీరు ఏదైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అనుకుంటే, ప్రభుత్వ తప్పులు ఎత్తుచూపాలి అనుకుంటే, ప్రభుత్వ లోటుపాట్ల గురించి ప్రస్తావించాలి అనుకుంటే అనువైన వేదిక అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ధైర్యం లేదు, స్థైర్యం లేదు మీకు. కానీ మీకు ఒక మీడియా ఉంది, ఆ మీడియాలో ఏ విషప్రాత రాసినా నడిచిపోద్దని చెప్పని ఆ విషప్రాతను అందిపుచ్చుకొని ప్రచారం చేసే ఒక సోషల్ మీడియా ఉంది అని చెప్పని ఈ రకమైన ఇష్టారీతి ప్రచారాలకు కొట్టుకెడతా ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఈ మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలతోటి తప్పుడు వార్తలు ప్రచారం చేసి ప్రభుత్వం పైన విద్వేషం పెరిగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అసలు రాజద్రోహం ఇది. ఆ రోజు ఏదో రఘురామకృష్ణరాజు గారి మీద, మీడియా సంస్థల మీద రాజద్రోహం కేసులు పెట్టడం కాదు, వాస్తవాలను వక్రీకరించి చేసే ప్రయత్నాన్ని, ప్రచారాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కూడా చట్టపరంగా కట్టడి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి. రైట్. రమ్య గారు, రాజేష్ గారు అభిప్రాయపడినట్లుగా కేవలము ఆరోగ్యశ్రీ బకాయిలు అని కాదు, చాలా ఉన్నాయి. ఇంకా కాంట్రాక్టర్లకి బిల్లులు కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కానీ, మీరు ఇందాక కూడా మీరు చెప్పారు ఎందులో వీళ్ళు సరిగా చేశారని కూడా. అవునండి, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. విద్యుత్ బకాయిలు ఎన్ని ఉన్నాయండి? ఒక నెల కరెంట్ బిల్ కట్టకపోతే 2 నెలల పెనాల్టీ వేసి కట్టుకుంటారు మధ్యతరగతి కుటుంబీకులు. అలాంటిది 1,29,000 కోట్లు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు విద్యుత్ బకాయిలు చేసేశారు. కాంట్రాక్టులకి ఫీజు రీఎంబర్స్మెంట్ 3,500 కోట్లు. వీళ్ళు ఏంటండి మరి జనాలకి ఏదో ఉద్యోగులకి అరియర్స్ కూడా ఉన్నాయి, ఉద్యోగులకి బకాయిలు ఉన్నాయి. ఏంటండి? ఉద్యోగులకు కూడా బకాయి పడ్డారు, అరియర్స్ ఉన్నాయి కదా ఉద్యోగులకు కూడా 21,950 కోట్లు బకాయిలు ఉన్నాయండి. ఇలా వీళ్ళకి ఇన్ని బకాయిలు ఉంచుకొని వీళ్ళు ఎలా మాట్లాడతారండి? అంటే మేమేదో ఇచ్చేసాము, ఏదో ఆదాయం, వీళ్ళు సృష్టించిన ఆదాయం ఏంటండి? ఒక్కటి చూపించమండి, మేము ఈ ఆదాయం సృష్టించాము, మేము ఆంధ్రప్రదేశ్ లో అప్పు చేయకుండా ఇది ఇచ్చాము అని చెప్పి ఒక్క చిన్నది వీళ్ళు చూపించగలరా? ఆయన నిజంగా అడగాలనుకుంటే నేషనల్ మీడియా దాకా ఆయన ఎందుకు వెళ్ళాలండి? రావచ్చు కదా, అసెంబ్లీకి రావచ్చు కదా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు కదా. ఒక ఎమ్మెల్యేగా మాట్లాడలేకపోతున్నాడా జగన్మోహన్ రెడ్డి? అంటే ప్రత్యేక హోదా తేలేపోయాడు. ఎలాగో ప్రతిపక్ష హోదా ఉంటేనే జగన్మోహన్ రెడ్డికి మాటలు వస్తాయా? ఇన్నాళ్ళు మరి సీఎం గా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయాడు? దేని గురించి ఎందుకు స్పందించలేకపోయాడు? మరి సెంట్రల్ ని ఎందుకు